మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఈ ఆకును కాల్చి పడుకోండి. తెల్లవారేసరికి కోట్లు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి. రేపు శనివారం. వారాలన్నిటిలో శనివారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు శనివారం. అలాగే కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడికి సంబంధించిన రోజు కూడా ఇదే. అందుకే శనివారం నాడు మనం చేసే చిన్న చిన్న పూజలైనా, చిన్న చిన్న పరిహారాలైనా మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు రావటం సహజం. కానీ ఆ కష్టాలు తీరనివిగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదని, చేసిన అప్పులు తీరటం లేదని, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, గొడవలు జరుగుతూ ఉన్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మన మీద పడాలంటే శనివారం నాడు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ఈ వీడియోలో చెప్పబోయే ఒక అద్భుతమైన ఆకు పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు శనివారం రోజున ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి మనం చేసే పనులే మనకు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా శనివారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తగ్గుముఖం పడతాయి. శనివారం నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను మనం ఇంటికి తీసుకురాకూడదు. ఈ వస్తువులను తెలుసో తెలియకో ఇంటికి తెస్తే మనతో పాటే దరిద్రాన్ని కూడా ఇంటికి పిలిచినట్లే అవుతుంది. ఈరోజు పొరపాటున కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. ఇనుము సాక్షాత్తు శనీశ్వరుడికి సంబంధించినది. దాన్ని శనివారం నాడు ఇంటికి తేవటం వల్ల గొడవలు పెరుగుతాయి. అలాగే శనివారం నాడు వంట నూనెను, నువ్వుల నూనెను కూడా కొనకూడదు. ఒకవేళ నూనె అవసరం ఉంటే శుక్రవారమే తెచ్చి పెట్టుకోవాలి తప్ప శనివారం నాడు నూనె ప్యాకెట్లు, నూనె డబ్బాలు ఇంటి గడప దాటించి లోపలికి తేయకూడదు. అలాగే నల్లటి బట్టలు, తోలు వస్తువులు అంటే లెదర్ బెల్ట్లు, పర్సులు, చీపురు కట్టలు, ఉప్పు వంటివి శనివారం నాడు కొనటం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి శనివారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవద్దు. అలాగే శనివారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఆకు పరిహారాన్ని చేసి చూడండి, మీ జీవితమే మారిపోతుంది. మరి శనివారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి, ఆ ఆకు రహస్యం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకుని లబ్ధి పొందుతారు. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఇక పరిహారం విషయానికి వస్తే శనివారం రోజు కాల్చాల్సిన ఆకు మరేదో కాదు, రావి ఆకు. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. రావి చెట్టును అశ్వథ వృక్షం అంటారు. వృక్షరాజు అంటే చెట్లల్లో రారాజు అని అర్థం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రావి చెట్టు రూపంలో ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రావి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, ఆకులలో శివయ్య ఉంటారు. అందుకే రావి చెట్టును త్రిమూర్తి స్వరూపం అని పిలుస్తారు. అందుకే మనం ఈ పరిహారం కోసం రావి ఆకును ఎంచుకున్నాం. రావి ఆకులో దైవిక శక్తితో పాటు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేపు శనివారం ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక మంచి రావి ఆకును సేకరించండి. ఆకు ఎక్కడ చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా పచ్చగా కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి. ఎండిపోయిన ఆకును తీసుకోకూడదు. చెట్టు నుండి ఆకును కోసేటప్పుడు మనసులో చెట్టుకు నమస్కరించుకొని, నా దరిద్రం పోగొట్టడం కోసం నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని నమస్కరించి కొయ్యండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడవండి. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో అంటే సుమారు 9 గంటల తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. మీరు సిద్ధం చేసుకున్న రావి ఆకును మీ పూజా గదిలో కానీ లేదా మీరు పడుకునే గదిలో ఒక ప్రశాంతమైన చోట కానీ కూర్చొని మీ అరచేతుల్లో పెట్టుకోండి. ఆ ఆకు తొడిమ మీ వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ ఆకు మీద పసుపు కుంకుమలతో 4 బొట్లు పెట్టాలి. ఆకుకు 4 దిక్కులా 4 బొట్లు పెట్టండి. పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలు. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ శుభం జరుగుతుంది. 4 బొట్లు పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటంటే 4 దిక్కుల నుండి, అష్టదిక్కుల నుండి మనకు రావాల్సిన డబ్బు రావాలని, అడ్డంకులు తొలగిపోవాలని సంకేతం. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఆ రావి ఆకు మధ్యలో కొద్దిగా ధనియాలు వేయాలి. ఇక్కడ మనం ధనియాలను ఎందుకు వాడుతున్నామంటే ధనియాలకు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ధనియాలను ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది దీపావళి రోజున కొత్త ధనియాలను పూజిస్తూ ఉంటారు. ధనియాలు అంటేనే ధని అంటే డబ్బును ఇచ్చేవి అని అర్థం. మన వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల్లో ఆర్థిక ఇబ్బందులను తొలగించే శక్తి దాగి ఉంది.
బుధగ్రహానికి సంబంధించిన ఈ ధనియాలు మన వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా, మనకు రావాల్సిన బాకీలు వసూలు అయ్యేలాగా చేస్తాయి. అందుకే ఒక చిన్న గుప్పెడు ధనియాలను తీసుకుని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఆ రావి ఆకు మధ్యలో వేయండి. ఆ ధనియాలు వేసేటప్పుడు నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, నా చేతిలో డబ్బు నిలవాలి అని బలంగా కోరుకోండి. ఇప్పుడు ఆ ధనియాల పైన ఒక ఎండుమిరపకాయను కూడా పెట్టండి. ఎండుమిరపకాయని ఎందుకు పెడుతున్నామంటే మన ఎదుగుదలను చూసి ఓరవలేక ఏడ్చేవాళ్ళు, ఏడుపు మన మీద పడిన నరదృష్టి నరకోశ పోవడానికి ఎండుమిరపకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నరుడి ఏడ్పుకి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. మనకి ఎంత సంపాదన ఉన్నా ఇలాంటి దిష్టి దోషాలు ఉంటే ఆ డబ్బు ఆవిరైపోతుంది, అనారోగ్యాల పాలవుతుంది. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఎండుమిరపకాయలలోని ఘాటుకు ఉంటుంది. అందుకు ఒక ఎండుమిరపకాయను తీసుకుని దాన్ని ఆ ధనియాల మీద పెట్టండి. ఇప్పుడు చివరిగా ఆ ఎండుమిరపకాయ పైన ఒక స్పూన్ కర్పూరం పొడిని కూడా వేయాలి, లేదా 1-2 కర్పూరం బిళ్ళలైనా కలిపి వేయండి. కర్పూరం సాక్షాత్తు అగ్నిస్వరూపం. అది వెలుగుతూ కరిగినట్లుగా మన కష్టాలు కూడా కరిగిపోవాలి అనే ఉద్దేశంతో కర్పూరాన్ని వాడుతున్నాం. అంతేకాదు కర్పూరం సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ రావి ఆకులో పసుపు, కుంకుమ, ధనియాలు, ఎండుమిరపకాయ, కర్పూరము అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పదార్థాలు కింద పడకుండా ఆ ఆకును మడిచి ఒక పొట్లంలాగా కట్టాలి. రావి ఆకు కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి మడవడానికి వీలుగానే ఉంటుంది. ఒకవేళ ఆకు చిన్నగా ఉంటే 2 ఆకులు కలిపి అయినా సరే ఆ పొట్లాన్ని కట్టండి. అది విడిపోకుండా ఉండడానికి ఒక దారం పెట్టి చుట్టండి లేదా పిన్ చేయండి. ఇలా తయారైన ఈ శక్తివంతమైన పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. దేవుడి ముందు ఒక దీపం వెలిగించి, స్వామి, ఈ రాత్రికి ఈ భారం నీదే, రేపు ఉదయానికల్లా నా దరిద్రం పోవాలి అని నమస్కారం చేసుకోండి. ఆ రాత్రంతా ఆ పొట్లం దేవుడి దగ్గరే ఉండాలి. రాత్రి సమయంలో దైవిక శక్తులు సంచరిస్తూ ఉంటాయి అంటారు. ఆ సమయంలో రావి ఆకు, ధనియాలు, కర్పూరము, ఎండుమిరపకాయల కలయికతో ఉన్న ఆ పొట్లం ఒక యంత్రంలా మారి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది. ఇక మరునాడు ఉదయం అంటే ఆదివారం ఉదయం నిద్రలేచిన వెంటనే కనీస అవసరాలు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళండి. రాత్రంతా దేవుడి ముందు ఉంచిన ఆ పొట్లాన్ని కుడి చేత్తో తీసుకోండి. దాన్ని తీసుకుని నేరుగా ఇంటి బయటకు వచ్చేయండి. ఇంటి లోపల మాత్రం దీన్ని కాల్చకూడదు. బాల్కనీలోకి కానీ, ఇంటి ముఖద్వారం బయటకు కానీ, లేదా మీ ఇంటి మిద్దె మీదకు కానీ వెళ్ళండి. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో, ఎక్కడైతే దీన్ని కాల్చడానికి వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఆ పొట్లాన్ని నేల మీద లేదా ఒక మట్టి ప్రమిదలో పెట్టి దాని మీద మరికొంచెం కర్పూరం పొడిని చల్లండి. ఎందుకంటే లోపల ఉన్న ధనియాలు, ఎండుమిరపకాయ మండడానికి కొంచెం సమయం పడుతుంది. పైన కర్పూరం వేస్తే త్వరగా అగ్ని అంటుకుంటుంది. ఇప్పుడు అగ్గిపుల్ల తీసి ఆ పొట్లాన్ని వెలిగించండి. మండుతున్నప్పుడు వచ్చే మంటను చూస్తూ మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, అప్పుల బాధలు, శత్రువుల పీడ అన్నీ ఆ మంటల్లో కాలి బూడిద అయిపోతున్నాయని గట్టిగా భావించండి. మన సంకల్పమే ఇక్కడ ముఖ్యం. ఆ పొగల నుంచి వచ్చే వాసన మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఆ పొట్లం పూర్తిగా కాలి బూడిద అయిపోవాలి. మధ్యలో ఆరిపోతే మళ్ళీ కర్పూరం వేసి పూర్తిగా వెలిగించేయండి. అది పూర్తిగా బూడిదగా మారిన తర్వాత ఆ బూడిదని నీళ్ళల్లో కడిగేయవచ్చు, లేదా గాలికి వదిలేయవచ్చు, లేదా దగ్గరలో ఉన్న ఏమైనా చెట్టు మొదట్లో వేసేయచ్చు. ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి. ఇది చేసిన వెంటనే మీకు ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. ఈ పరిహారం చూడడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఇందులో మనం వాడిన వస్తువులు చాలా శక్తివంతమైనవి. రావి ఆకు విష్ణు స్వరూపం, ధనియాలు ధన స్వరూపం, ఎండుమిరపకాయ దిష్టి నివారిణి, కర్పూరం పాప నివారిణి. ఇవన్నీ కలిపి కాల్చటం అంటే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను ప్రారద్రోలి అనుకూల శక్తులను ఆహ్వానించటమే. ఈ శనివారం రాత్రి చిన్న పని చేసి చూడండి. ఇది చేసిన కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు రావడం గమనిస్తారు. ఆగిపోయిన పనులు చకచకా సాగుతాయి. డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కోట్లు వచ్చి కాళ్ళ దగ్గర పడతాయని చెప్పడం అత్యాశ కావచ్చు, కానీ ఖచ్చితంగా మీ అర్హతకు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది. నమ్మకంతో చేయండి, ఫలితాన్ని పొందండి. రేపు శనివారం సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో తులసి మొక్కపై ఇది పొయ్యండి చాలు. లక్షలు కాదు కోట్లు వస్తాయి. 4 వైపుల నుండి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది.
చాలా మంచి జరుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించలేదు, నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాలలో ఉంది. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీరు ఆ మొక్కను పూజలు చేయకపోయినా పర్లేదు, పెంచండి. అలా పెంచటం వలన ఆ తులసి మొక్కే మీ ఇంటిని రక్షలాగా కాపాడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పొయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసికి మన జీవితాలను మార్చేసే శక్తులు ఉంటాయి. మన సంపదనను పెంచే పవర్స్ ఉన్నాయి. తులసితో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు. మన జాతకాలను కూడా మార్చుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, చక్కగా శనివారం రోజు సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి. ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే ఈ పరిహారానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృతతుల్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అరగ్లాసుడు పాలు పోయండి. అంటే ఒక 10 స్పూన్ల పాలు పోయండి. పాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద ఆకర్షింపబడుతుంది. పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక పాలు పోయండి. తర్వాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి. గంధం కూడా చాలా మంచి పదార్థం. గంధంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గంధం మన కష్టాలను తొలగించేస్తుంది. ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక గంధాన్ని పాలల్లో వేయండి. మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు. ఇక తర్వాత 3 మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా పాలల్లో కలపండి. ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి, మంచిని తెచ్చిపెడతాయి, సంపాదనను పెంచుతాయి. చివర్లో 7 ధనియాలను తీసుకొని వాటిని బాగా పొడి చేసి ఈ పాలల్లో కలపండి. తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి. అంటే ఈ పాలను మీ చేతితో తీసి చల్లేయండి. పాలన్నీ అయిపోయే వరకు చల్లండి. అలా చల్లిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు.
కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లేదా స్నానమైనా సరే చేయాలి. శనివారం రోజు ఎవ్వరు ఈ పరిహారం చేసినా వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు బాగా తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మీ సంపాదనను పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.